అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ఇచ్చారు, కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని ఆపేశారు. అదే పథకం తరహాలో ఏమైనా ఈ గవర్నమెంట్ కొత్తగా ప్రణాళిక ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ మీరు ఇందాక తల్లికి వందనం పేరుతో చెప్పారు కదండి. లోకేష్ గారు రూట్ మ్యాప్ రెడీ అవుతున్నారు. ఇంకా రూట్ మ్యాప్ అనేది ఇంకెంతకాలం పడుతుంది అంటారు? 100% నాకు తెలిసి ఇంకొక 3 months లో కంప్లీట్గా సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఫండ్స్ షార్టేజ్ అనేది ఉండడం మూలంగా పెద్ద ఎత్తున, అలాగే రాష్ట్రంలో అమరావతి అనేది ఒకటి, పోలవరం అనేది ఒకటి, రైల్వే జోన్ అనేది ఒకటి, ఇవన్నీ కూడా పట్టాలు ఎక్కడం మూలంగా పనులన్నీ కూడా నిధులు కొన్ని చోట్ల సమీకరణ జాప్యం అయితే జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇంకో 3 months లో కంప్లీట్గా సూపర్ 6లో ఉన్నటువంటి అన్ని పథకాలకి ఆమోదం పొంది ప్రజల్లోకి వస్తాయి అనేది మాకున్నటువంటి సమాచారం. జనసేన పార్టీలో పెన్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తికి ఈ రోజున ఎమ్మెల్సీ ఇచ్చారు. వాయిస్ వినిపించిన రాయపాటి నాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు? నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పార్టీ మొదటి నుంచి ఉన్నారు. మీరు సార్ వాయిస్ వినిపించే వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కొంచెం ఉన్న వాళ్ళు ఎక్కువగా కొంచెం ప్రజల్లోకి ఎక్కువ వెళ్ళాను కాబట్టి నేను అంత పెద్దగా అందరికి కనిపిస్తూ రాయపాటి నాకు ఇస్తే బీసీ సమాజ వర్గానికి కానీ ఎస్సీ సమాజ వర్గం కూడా సామాజిక న్యాయం చేసినట్టు కూడా ఉంటుంది, మహిళలు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది కదా చట్టసభల్లో కానీ. పార్టీ అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా 1-sidedగా ఉండవు సార్. అన్ని 360 degreesలో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. వాటికి సంబంధించి వయస్సు, అనుభవము, రాజకీయ బ్యాక్గ్రౌండు, ఆర్థిక పరిస్థితులు, కుల సమీకరణాలు, ఇలా అన్ని రకాలుగా కూడా ఆలోచనలు చేసి ఏ పదవి ఇవ్వడమైనా ఎట్లాంటి బాధ్యతలు అప్పగించడమైనా ఏ పార్టీ అయినా చేసింది. దాంట్లో భాగంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీ నుంచి పొందిన వాళ్ళందరూ కూడా అర్హులే. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు, ఎవరిని తక్కువ చేయడానికి లేదు. వీళ్ళకి ఏదో లాబింగ్గా ఇచ్చారే అని మేము ఎవరిని కూడా పాయింట్అవుట్ చేసే సిచ్యువేషన్ కూడా లేదు. అందరూ కష్టపడ్డ వాళ్ళే. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటారు? తెలియదు సార్. మీరు ఎలాగ ఎదురు చూస్తూ ఉన్నారో మంత్రి పదవి వస్తుంది. అది నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే నేను పార్టీలో ఎక్కువ క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి నాగబాబు గారు. నేను ఏదన్నా చెప్పాలి అంటే వెంటనే నేను చెప్పేసేయగలను. ఒకవేళ ఆ టైంకి అపాయింట్మెంట్ దొరకపోతే వెంటనే డైరెక్ట్ ఫోన్ చేసి చెప్పేయగలను, అన్నయ్య ఇలా జరుగుతుంది, ఇలా ఉంది అని చెప్పేసి. అట్లాంటి వ్యక్తికి ఇవాళ మినిస్టర్ పదవి ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకే ఇచ్చారేమో అన్నంత హ్యాపీగా ఉంది. అంటే ఇంక నా వాయిస్ వినిపించడానికి గట్టిగా ఇంకొంచెం హోప్ దొరికింది అన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇంకోటి ఏంటి అంటే పార్టీలో కూడా ఇంకొక మంత్రి పదవి ఇవ్వాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయనకి మించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లేరు. మిగతా అంతా ఆయన తర్వాత వరుసే. ఆయనకు ముందు వరుసలో ఎవరు లేరు, ఆయనే ఫస్ట్. ఎందుకంటే పార్టీని స్థాపించిన దగ్గర నుంచి పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. కార్యకర్తలాగా పనిచేశారు ఆయన, నాయకుల్లాగా కాదు. ఆఫీస్కి పరిమితం అవ్వడము, లేదంటే ఏదో బ్యాక్ ఎండ్లో ఉండి నేను చేస్తానంటే కాకుండా ఆయన ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క మార్పు చూపిస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఒకవైపు మనోహర్ గారు ఎలా ఉన్నారో ఇంకొక వైపు నాగబాబు గారు అలా ఉండి పార్టీకి అండదండగా పవన్ కళ్యాణ్ గారికి 2 భుజాలుగా ముందుకు వెళ్ళిన వ్యక్తులు వీళ్ళు. కాబట్టి అందులో భాగంగానే నాగబాబు గారికి మంత్రి పదవి రావడం అనేది నిజంగానే హ్యాపీ. యాక్చువల్గా కేంద్ర మంత్రి పదవి వచ్చింది రాజ్యసభ ద్వారా అని చెప్పేసి ఆనందపడ్డాము. బట్ అది మిస్ అయింది, ఏ కారణాల వల్ల తెలియదు. ఇదైనా సరే కొంతలో కొంత మాకు సంతోషించే విషయమే. రేషన్ బియ్యం మాఫియాని కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ గారిని అరికడతారంటారా? ఇలా మాఫియాని ఎప్పటి నుంచి ఉన్నటువంటి మాఫియా ఇది. కాకినాడ పోర్టుకి వెళ్ళారు, సీజ్ ద షిప్ అని చెప్పి కూడా కొంత ప్రచారం నడిచింది. ఏదో హడావుడి సినిమా షూట్ లాగా హడావుడి పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు తప్ప దానివల్ల ఒరిగిందేం లేదనేది ప్రతిపక్షం చెప్పింది. లేదండి, సీజ్ ద షిప్ అనేది 100% కరెక్ట్గా ఆయన సీజ్ చేయడం జరిగింది. రెండవది రేషన్ మాఫియా అనేది చిన్న విషయం కాదు. మేము భయపడుతున్న విషయం కూడా అది. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు గ్రౌండ్లో చిన్న స్థాయి సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి కేంద్రంలో పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ వరకు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన మాఫియా వరకు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యవస్థ ఇది. ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక 10 కేజీల బియ్యం ఎగ్గొట్టి అది మళ్ళీ అడగకుండా కంట్రోల్ చేయడానికి, కేసులు గట్రా పడితే కంట్రోల్ చేయడానికి ప్రతి పిఎస్ నుంచి, ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, ప్రతి విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక విధంగా కోఆపరేట్ చేస్తూ నడుపుకుంటూ వచ్చినటువంటి మాఫియా వ్యవస్థ ఇది. ఇది ఎవరు రేపొద్దున మళ్ళీ దీని మీద సంబంధించి నాకు ఎవరైనా సరే కంప్లైంట్లు పెట్టి అమ్మ ఎట్లా అని అట్లా నాకేం ఫరక్ పడదు. క్లియర్లీ గౌరవపూడి చంద్రశేఖర్ ఉన్నటువంటి కోపమే ఈ రోజున ఈ పీడిఎస్ దాని మీద హడావుడి చేస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్రంలో సమస్యలు లేవు అనేది ప్రధాన ఆరోపణ. అట్లా హడావిడి చేయాలి అనుకుంటే ఫస్ట్ అదే రకంగా ఈ రోజు పేరుని కూడా టార్గెట్ చేశారని చెప్తారు. వైసీపీ మంత్రులని ఎమ్మెల్యేని టార్గెట్ చేసి చేస్తారని చెప్తారు. నంబర్ 1 ఎవరి మీద కోపం ఉంది వాళ్ళ వల్ల హడావిడి చేయాలనుకుంటే ఫస్ట్ హడావిడి ఏదని అంటే వాళ్ళ లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి అతని మీదే చేస్తాం, అతను లోపలేసే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ 38 కేసులు బెయిల్ మీద తిరుగుతున్న ముద్దాయే కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ చేయించి లోపలేసే ప్రయత్నం చేస్తాం. కానీ మేము అలా చేయలేము. ఎందుకంటే మాకు ఎవరి మీద కోపంతో మేము పరిపాలన చేయం. ప్రజలకి క్లియర్గా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి
కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా దానికోసం ముందడుగేస్తున్నాం. అందులో భాగంగానే రేషన్ మాఫియాని టచ్ చేశాము. రేషన్ మాఫియాని టచ్ చేసినప్పుడు ఒక తేనె తుట్టును కొడితే ఈగలన్నీ లేచినట్లుగా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి నాయకులు మాఫియా వ్యక్తులంతా కూడా భయపడిపోతున్నారు. దాంట్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, అది మా తప్పు కాదు ఫస్ట్ది. రెండోది పేర్ని నాని ఏమి ఎరగని శుద్ధపోస అయితే ₹1,00,00,000 డీడీ తీసి అప్పటికప్పుడు వాళ్ళ లాయర్ ద్వారా కలెక్టర్ గారికి ఎందుకు పంపించారు? ఇన్ని రోజులు ఎందుకు కట్టలేదు? ఇప్పుడు మాత్రం ఎందుకు కడుతున్నారు? ₹1,00,00,000 ఎందుకు కట్టాల్సిన అవసరం వచ్చింది? వారం 10 రోజులు అస్కాండ్లోకి ఎందుకు వెళ్ళిపోయారు? అంటే కావాలని కక్షపూర్తిగా నన్ను మా కుటుంబాన్ని టార్గెట్ చేసి నేను పేరు నాని చెప్తారు. ఆధారాలు చూపిస్తాను. గోడౌన్లో ఉన్న రైస్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకోవాల్సి చెక్ చేయాల్సిన బాధ్యత సివిల్ సప్లై అధికారులు. ఇది మీరు ఎప్పుడు మాట్లాడాలి? ₹1,00,00,000 డీడీ పంపించారు చూసారా కలెక్టర్ ఆఫీస్కి, దానికి ముందు మాట్లాడితే ఇవన్నీ నమ్మి ఉండేవాళ్ళం. నేను తప్పు చేశాను, నా తప్పుకి ఇప్పుడు నేను పెనాల్టీ కడుతున్నానని చెప్పేసి ₹1,00,00,000 డీడీ పంపించి నువ్వు శుద్ధపోసం మాట్లాడడం ఏంటి? నువ్వు తప్పు చేయకపోతే ₹1,00,00,000 ఎందుకు కట్టావు? నీకు డబ్బులు ఎక్కువ కడుతున్నావా? నీకు డబ్బులు ఏమైనా జగన్మోహన్ రెడ్డి టైంలో పైనుంచాను కురిపించాడు ప్రజల డబ్బులంతా మీ ఇంట్లో? బయటకు వచ్చి నాకు ఊరికి ₹1,00,00,000 కలెక్టర్ ఆఫీసులకు విసిరేయమని చెప్పేసి తప్పు చేసి కూడా తట్టజారిన బెట్టుబోని మాట్లాడితే ఇంకా సిగ్గురానట్టి వైసీపీ పార్టీలో నాయకులకి. అంటే పవన్ కళ్యాణ్ అరువు విమర్శించారు కనుక ఈరోజు నా మీద కక్ష సాధింపని చెప్తాడు ఆయన. ఆయన లాంటి వాళ్ళు 100 మంది 150 బోర్డు లింగాల్లో ప్రతి లింగం విమర్శించిందండి పవన్ కళ్యాణ్ గారిని. వీళ్ళందరి మీద కక్ష సాధించుకుంటూ పోతే 5 సంవత్సరాలు ఇచ్చిన హామీలు 6 అడుగు కూడా మేము ఏం చేయలేము ప్రజలకి. కాబట్టి వీళ్ళు అసలు మేము కన్సిడరే చేయట్లా. మేము ఏదైతే తప్పులు ఉన్నాయో సరి చేసుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ తప్పుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. పుట్టలోంచి పాములు బయటకు వచ్చి బొసపడుతున్నట్టుగా బొసపడుతున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఇట్లాంటి వానపాములు ఎన్నింటినో చూసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తీసి పక్కనేసి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మేము ఏదైనా పొలిటికల్గా టార్గెట్ చేస్తామే తప్ప ఎవరినైనా సరే ప్రజల పాలన కోసం చేస్తున్నటువంటి ప్రతి అడుగులో తప్పు జరుగుతుంటే తప్పును సరిచేసే క్రమంలో వీళ్ళందరూ బయటకు వస్తున్నారు తప్ప వీళ్ళు ఎవరిని కారణం చేసే పరిస్థితి. వాళ్ళ పేరు నాని ఎవరండి? మొన్న వచ్చిన ఓటు పర్సెంటేజ్ ఎంత అండి వాళ్ళ అబ్బాయికి? అసలు అతని ప్రజలే పక్కన పెడితే మేము పట్టించుకోవడం ఏంటండి? ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటండి? ఇంటర్నేషనల్ ప్రధానమంత్రి గారు కూడా ఒక తుఫాన్ ఇతనని చెప్పేసి పొగిడించుకున్నటువంటి వ్యక్తి, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులంతా కూడా ఒక ఐకాన్గా చూస్తున్నటువంటి వ్యక్తి, అంత మహోన్నతమైన వ్యక్తితో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా రేషన్ బియ్యం అమ్ముకున్న గురించి ఆలోచిస్తారా? అంటే ఇదే సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఈయన హిందువు తన భార్య ఏమో క్రిస్టియన్ అని చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం చెప్తారు? కొంత నా సనాతన ధర్మం నాకేం నేర్పించిందో క్లియర్గా చెప్తాను. నాకే కాదు మీకే కాదు ఇంకెవరికైనా సనాతన ధర్మం నీ మతాన్ని నువ్వు పూజిస్తూ పరమతాన్ని నువ్వు గౌరవించో నేర్పించింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఆయన భార్య యొక్క ధర్మాన్ని కూడా గౌరవిస్తూ కలిసి కాపురం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హిందూ మతం ఏమి వేరే ఏదైనా మతాల్లాగా నీ మతాన్ని మాత్రమే నువ్వు ప్రేమించి ఇతర మతాన్ని ద్వేషించు హింసించని ఎక్కడ చెప్పదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి కాబట్టి ఆయన భార్య గారు క్రైస్తవ మతాన్ని చెందిన వ్యక్తి అయినప్పుడు కూడా ఆవిడని గౌరవిస్తూ అంతే ఆదర్శ దంపతుల్లాగా ముందుకెళ్తున్నారు. అందుకని నా ధర్మం గొప్పది, నా సనాతన ధర్మం గొప్పదని ఇవాళ కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము సనాతన ధర్మం కాపాడుతారంటారా పవన్ కళ్యాణ్ గారు? ముమ్మాటికి అండి. ఎందుకంటే మతం గురించి మాట్లాడితే మైనారిటీ మతాల వాళ్ళు మాట్లాడితేనేమో ఒక విప్లవం, హిందూ ధర్మం గురించి మాట్లాడితేనే ఒక మత ఛాందసవాదం అని చెప్పేసి ఇప్పటివరకు వ్యవస్థలు సో కాల్డ్ సెక్యులరిస్టులు అంతా మాట్లాడుతూ వచ్చారు. దాన్ని బ్రేక్ చేస్తూ మేజరు కమ్యూనిటీగా ఉన్నంత మాత్రాన నా మతం గురించి నేను మాట్లాడకూడదా, నా మతానికి అన్యాయం జరుగుతున్నా సరే నేను గొంతెత్తకూడదా అని చెప్పేసి, నా ధర్మానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా ఖండించకూడదా అని చెప్పేసి మొట్టమొదటి గొంతెత్తినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా. అట్లాంటి వ్యక్తి ఇవాళ ఒక ధర్మం గురించి ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక బోర్డు రావాలి, ఒక పరిరక్షణ వ్యవస్థ రావాలి అని చెప్పేసి పూనుకున్నప్పుడు చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకుడు కాబట్టి తను అనుకున్నది సాధించి తీరుతారని బలంగా నమ్ముతున్నాను.